తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కొన్ని చోట్ల గరిష్ట ఉష్ణోగ్రత 44 డిగ్రీలకు చేరువలో ఉంది. ఉక్కపోతలతో అల్లాడిపోతున్నారు జనం. వచ్చే 3 రోజుల్లో హీట్ వేవ్ పరిస్థితులు ఉంటాయని హెచ్చరిస్తున్నారు వాతావరణ నిపుణులు. భానుడు భగభగమంటున్నాడు. అంతకంతకు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. దీంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు జనం. తెలుగు రాష్ట్రాల్లో మార్చి చివరి వారం నుంచే ఎండల తీవ్రత పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం తెలంగాణతో పాటు రాయలసీమ, కోస్తా జిల్లాల్లో వడగాడ్పులు వీస్తున్నాయి. తెలంగాణలో నిర్మల్ జిల్లా నర్సాపూర్లో 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల, నల్గొండ, ఖమ్మం, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంది. తెలంగాణలో 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఏపీలో ప్రకాశం జిల్లా జువ్విగుంటలో 43.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డైంది. అలాగే కడప జిల్లా ఒంటిమిట్టలో 43.4 డిగ్రీలు, అనంతపురం జిల్లా తెరన్నపల్లి, ప్రకాశం జిల్లా దరిమడుగు, నంద్యాల జిల్లా బ్రాహ్మణ కొట్కూరులో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలో మొత్తం 11 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు, ఎల్లుండి హీట్ వేవ్ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. ఎల్నినో పరిస్థితుల వల్ల జూన్ చివరి వరకు ఎండల తీవ్రత ఉంటుందని చెబుతున్నారు వాతావరణ నిపుణులు.